మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు సెమెన్ అనాలిసిసే కాకుండా ఫర్దర్ ఇంకా కొన్ని టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. సో హార్మోన్ టెస్ట్లు, అందులో FSH, LH హార్మోన్, టెస్టోస్టిరాన్ హార్మోన్, థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ గా ఉన్నాయంటే వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అలాగే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ ఆఫ్ స్క్రోటమ్ అన్నమాట. ఇందులో మనకు ఏమైనా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, కొంతమందికి స్మాల్ టెస్టిస్ ఉంటుంది, అలాగే వారికోసిల్ ప్రాబ్లం ఏదైనా ఉందా, ఇంకా అబ్స్ట్రక్టివ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ అల్ట్రాసౌండ్ లో తెలుస్తాయి. అలాగే కొన్ని క్యాజువల్ టెస్ట్లు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, షుగర్, డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో తప్పకుండా షుగర్ టెస్ట్ చేసుకోవాలి. సో ఈ టెస్ట్ అన్ని చేసిన తర్వాత కరెక్ట్ రీజన్ ఏంటి, ఇన్ఫర్టిలిటీకి సెమెన్ అనాలిసిస్ లో తక్కువ కౌంట్ కనిపించడానికి రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చామంటే ప్రాబ్లమ్ ని మనం కరెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫర్దర్ టెస్ట్ గురించి ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి.